గ్యాస్ వినియోగదారులు బిల్లు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనపు వసూలుపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గోవిందరాజు వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ సిలిండర్కు బిల్లుల్లో పేర్కొన్న ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ గోవిందరాజు స్పష్టం చేశారు. దీపం 2 పథకం అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలనలను ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లాకు ఇచ్చేసిన పౌర సరఫరా శాఖ డైరెక్టర్ పెదకడుగూరు మండలం కేంద్రంతో పాటు ఆ మండలానికి చెందిన హనుమాపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గత 3 నెలలుగా ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో పనితీరును వెనుకబడినట్లుగా గుర్తించిన పెదకడుగూరు మండలంలోని మాధురి భారత్ గ్యాస్ ఏజెన్సీ పనితీరును డైరెక్టర్ ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఆ ఏజెన్సీ పరిధిలోని వినియోగదారులతో నేరుగా మాట్లాడి గ్యాస్ సిలిండర్ సరఫరా విధానం, బిల్లింగ్ విధానం, ధరల వసూలు తీరుపై సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులు నుంచి వచ్చిన ఫిర్యాదుల ప్రకారం గ్యాస్ సిలిండర్ బిల్లు ధర 916గా ఉండగా కొన్ని గ్రామాల్లో 920, కొన్ని గ్రామాల్లో 930 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా హనుమాపురం గ్రామంలో పాటు పెదకడుగూరు మండలంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే తరహా అదనపు వసూలు జరుగుతున్నట్లు వినియోగదారులు స్పష్టం చేసి తెలియజేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ డైరెక్టర్ శ్రీ గోవిందరావు ఐఏఎస్ గారికి గ్యాస్ సిలిండర్ బిల్లులో పేర్కొన్న ధరకు మించి ఏ ఒక్క రూపాయి అదనంగా వసూలు చేయరాదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు మరియు డెలివరీ బాయ్స్ ను కఠినంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఎక్కడైనా ఈ అదనపు వసూలు జరిగినట్లు నిర్ధారణ అయితే సంబంధిత ఏజెన్సీలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.